మ్యాంగో సీజన్లో నా ఫేవరెట్ ఫుడ్ మ్యాంగో చియా పుడింగ్ ఓట్స్తో చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని 2 years బ్యాక్ నేను ఇన్స్టా పేజ్లో చూశాను. అప్పటి నుంచి ఇది నా ఫేవరెట్ డిష్ అయిపోయింది. పుడింగ్ చూపిస్తానని ఈ గ్లాస్ చూపిస్తాను ఏంటా అనుకుంటున్నారా? సో ఎంతో కష్టపడి డిజైన్ చేసుకున్న బాటిల్ నా చేతుల్లోనే పగిలిపోయింది. సో మళ్ళీ దీన్ని సేమ్ ఇలానే డాన్సింగ్ డాల్స్ క్యూట్గా ఉన్నాయి కదా, మళ్ళీ అదే డిజైన్ వేస్తాను. యాక్చువల్గా ఈ బాటిల్స్ నేను వాటర్ బాటిల్స్లో యూజ్ చేస్తానన్నమాట. అయ్యో, ఈలోపు పుడింగ్ ప్రిపరేషన్ చెప్పడం మర్చిపోయాను కదా. ఓట్స్లో 2 స్పూన్లు చియా సీడ్స్ యాడ్ చేసి దానిలో కాగపెట్టి ఆరబెట్టిన పాలని యాడ్ చేసి దాన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మంచి పండిపోయిన బంగినపల్లి మామిడి పండు చాలా బాగుంటుంది. పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. పర్లేదు, మామిడి పండు మొత్తం సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క స్లైస్ మట్టుకు ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. మిగిలిన హాఫ్ ఉంటుంది కదా, అది కూడా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అండ్ టెంకకున్న గుజ్జు అస్సలు వదిలేయద్దు, దాన్ని కూడా మంచిగా తీసేసి ఈ పుడింగ్లో యాడ్ చేసుకోవచ్చు. అవును, చెప్పడం మర్చిపోయాను, ఈ చియా పుడింగ్లో మిల్క్కి బదులు కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తే ఇంకా మంచిగా టేస్ట్ యాడ్ అవుతుంది. అలానే నేను యాడ్ చేసిన మామిడి పండు చాలా స్వీట్గా ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే హనీ యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి.